తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. పట్టిసీమ ఎత్తిపోతల పథకం వృధా ప్రాజెక్టు అంటూ గతంలో వైసీపీ ఎన్నో విమర్శలు చేసింది. కానీ ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో కృష్ణా డెల్టాకు ఈ ప్రాజెక్టే ఊపిరిగా మారింది. గోదావరి నీటిని కృష్ణాకు తరలించి అక్కడి నుంచి కాలువల ద్వారా వేలాది ఎకరాల గొంతు తడుతోంది. డెల్టా రైతులు ఈ నీటితోనే పంటల సాగు సాగిస్తున్నారు. కృష్ణా డెల్టా రైతుల ఆశలకు ఊపిరిపోసిన పట్టిసీమ ప్రాజెక్టు దగ్గర ఉన్నాము. ఈ పట్టిసీమ ప్రాజెక్ట్ ద్వారానే కృష్ణా డెల్టా రైతులకు సాగునీరు అందుతోంది. ప్రస్తుతం ఎలినో ప్రభావంతో డ్యాముల్లో నీటి నిల్వలు పడిపోయాయి. దీంతో వర్షాభావ పరిస్థితులున్న నేపథ్యంలో కృష్ణా డెల్టా రైతులకు ఇబ్బందులు లేకుండా పట్టిసీమ నీరును సాగు కోసం వినియోగించేందుకు ప్రభుత్వం రైతులకు అందిస్తోంది. అసలు ఈ పట్టిసీమ ప్రాజెక్ట్ ద్వారా సాగునీరు ఎట్లా విడుదల చేస్తున్నారు, అలాగే ఏ మేరకు రైతులకు అందుతుంది వంటి అంశాలపై ఈటీవీ ప్రత్యేక కథనం. గోదావరి కృష్ణా నదులని అనుసంధానిస్తూ 2016లో సీఎం చంద్రబాబు పోలవరం మండలం పట్టిసీమలో ఎత్తిపోతల పథకం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దేశ చరిత్రలో మొదటిసారిగా అనుకున్న సమయానికి పూర్తయి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఈ ప్రాజెక్టు స్థానం పొందింది. 24 పంపులతో 7,476 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును నాటి టీడీపీ ప్రభుత్వం నిర్మించింది. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి నదిలో వృధాగా సముద్రంలో కలిసిపోతున్న నీటిని పోలవరం ప్రాజెక్టు కుడి ప్రధాన కాల్వలోకి ఎత్తిపోసి కృష్ణా డెల్టా రైతులకి అందిస్తున్నారు. నా వెనక మీరు చూస్తున్న పట్టిసీమ పంపింగ్ హౌస్ నుంచే గోదావరి జలాలు ఉరకలేస్తూ కృష్ణా డెల్టాకి వెళుతున్నాయి. ఈ పంపింగ్ హౌస్ నుంచి దాదాపు 24 మోటార్ల నుంచి 8,500 క్యూసెక్కుల నీరు అనేది కృష్ణా డెల్టాకి విడుదల చేయడం జరుగుతుంది. 24 మోటార్లు కూడా కంటిన్యూగా తిరుగుతూ రైతులకు ఇబ్బందులు లేకుండా సాగునీరు అందిస్తున్నాయి. గోదావరిలో నీటి మట్టం ఆధారంగా ఈ గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు మళ్లిస్తున్నారు. కరువు పరిస్థితులు వచ్చినప్పుడు వర్షాలు లేక సాగునీటి కోసం అన్నం పెట్టే రైతన్న ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం పట్టిసీమను నిర్మించింది. గోదావరి పరివాహక ప్రాంతంలో వస్తున్న వరదే ఇప్పుడు కృష్ణా డెల్టాలోని ఖరీఫ్ పంటలను కాపాడుతోంది. పట్టిసీమ నుంచి పోలవరం కాలువ ద్వారా సరిగ్గా 174 కిలోమీటర్లు ప్రయాణించి ఎన్టీఆర్ జిల్లాలోని పవిత్ర సంగమం వద్ద కృష్ణానదిలో ఈ జలాలు కలుస్తున్నాయి. ప్రస్తుతం గోదావరి నుంచి 32,000 క్యూసెక్కుల నీరు డెల్టాకు వస్తుందని అధికారులు తెలిపారు. 24 మోటార్లు ఆన్ చేస్తే రోజుకు 8,500 క్యూసెక్కుల నీటిని తరలించొచ్చని చెబుతున్నారు. ఖరీఫ్ లో పంట పొలాలు ఎండిపోకుండా ఈ నీరే రైతులను కాపాడుతుందన్నారు. ఇప్పటి వరకు అయితే ఈ సీజన్ లో 8 టీఎంసీల వరకు విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు లెవెల్ కూడా ఆశాజనకంగా ఉంది. అన్ని పంపులు కూడా రన్ చేయడానికి మేము సాయశక్తులు ప్రయత్నిస్తాం. మనం దృశ్యాల్లో చూసుకున్నట్లయితే ఏదైతే పట్టిసీమ ఎత్తిపోతల పథకం ఉందో ఆ ఎత్తిపోతల పథకం నుంచి కూడా గోదావరి తల్లి కృష్ణాలో కలిసేందుకు ఉరకలు వేస్తూ ఆ దిగువకి పయనిస్తోంది. గోదావరి జలాలను కృష్ణాకి తరలించడం పట్ల అటు రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ పట్టిసీమ నుంచి వచ్చిన నీరే తమకు ఆధారం అంటూ కూడా రైతులు చెప్తున్నారు.